ఒంగోలులోని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహించిన జాబ్ ఫెస్ట్కు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులతో పాటు ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో చదివే విద్యార్థులు కూడా జాబ్ ఫెస్ట్కు హాజరయ్యారు. కొన్ని ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీలైతే ఏకంగా ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుని అందులో తమ విద్యార్థులను ఒంగోలులోని జాబ్ ఫెస్ట్కు తీసుకురావడం విశేషం. విద్యార్థులతో పాటు సంబంధిత డిగ్రీ కాలేజీల ప్రిన్సిపల్స్, జేకేసీ కోఆర్డినేటర్లు కూడా పాల్గొన్నారు. జాబ్ ఫెస్ట్లో 16 కంపెనీలకు చెందిన హెచ్ఆర్లు పాల్గొని విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వారిలోని నైపుణ్యతను కూడా ఆయా కంపెనీలకు పెద్దపీట వేశాయి. ఒంగోలు డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ కళ్యాణి జాబ్ ఫెస్ట్ను పరిశీలించారు. విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు కంపెనీల హెచ్ఆర్లకు పలు సూచనలు చేశారు. డిగ్రీ అయిపోగానే జాబ్ కొట్టడానికి చాలా ఉపయోగపడుతుంది. మేము ఫోన్పే, రిలయన్స్ లాంటి మంచి కంపెనీల్లో ఒక ఎంప్లాయీగా ఉండాలని కోరుకుంటున్నాం. అందుకనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇక్కడ వచ్చాం. థ్యాంక్ యూ. ఇది సంతోషంగా ఫీల్ అవుతున్నా సార్. ఇది చాలా హర్షించదగిన విషయం. దీని ద్వారా ఫైనల్ ఇయర్ చదివేటువంటి విద్యార్థులు వాళ్ళు డిగ్రీ పూర్తి చేసుకోవడంతో పాటుగా వాళ్ళకి ఉపాధి కూడా చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మా కళాశాల తరఫున ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇచ్చి పిల్లలందరికీ కళాశాల నుంచి వచ్చున్నారు. వీళ్ళందరిలో మ్యాక్సిమం స్టూడెంట్స్ మాకు సెలెక్ట్ అవుతారనే నమ్మకం ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిషనర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక్కడ ఫస్ట్ టైం జాబ్ మేళకి నేను అటెండ్ అవ్వాను. ఇక్కడ జాబ్ మేళ గురించి ఎలా ఏంటి అని నాకు ఫస్ట్ తెలియదు. ఇక్కడికి వచ్చాక నేను బ్రహ్మసాయి ఇన్స్టిట్యూషన్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. బాగానే అటెండ్ అయ్యాను. ఆయన సెలెక్టెడ్ అని చెప్పారు. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ఫస్ట్ టైం అటెండ్ అయ్యాను, భయంగా అటెండ్ అయ్యాను. కానీ నేను ఇంటర్వ్యూ వాళ్ళు నన్ను అడిగే క్వశ్చన్స్కి నేను బాగానే అటెండ్ అయ్యాను అనుకుంటున్నాను. నాకు జాబ్ వచ్చిందని నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈ జాబ్ ఫెస్ట్ 2024 దీనికి 16 కంపెనీల నుండి హెచ్ఆర్స్ వచ్చారు. వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ని వాళ్ళు సెలెక్ట్ చేయడం కోసం వచ్చారు. అంతేకాదు 358 మంది స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా వివిధ డిగ్రీ కళాశాల నుంచి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి తీసుకొచ్చారు. అందరూ ప్రిన్సిపల్స్తో సహా ఇక్కడ అటెండ్ అయ్యారు. మేము ఎక్స్పెక్ట్ చేసింది 400 మెంబర్స్ అయితే 475 దాకా బయట కాలేజెస్లో, ప్రైవేట్ కాలేజీల వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గిద్దలూరు, మార్కాపురం వైపు నుండి కూడా పిల్లలు ఇక్కడికి అటెండ్ అవ్వడం జరిగింది. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసింది 400 అయితే అంతకు మించి 500 పైన మేము ఇక్కడ అరేంజ్మెంట్ జరిగింది. మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతటికి సక్సెస్ఫుల్గా జరగడం కానీ, ప్లానింగ్ కానీ, ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు అవర్ లీడర్ అండ్ ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ, డైనమిక్గా ఉన్న మా కమిషనర్ పోలా భాస్కర్ గారు. సో ఈ మొత్తం ఈ ప్రోగ్రామ్ కూడా ఇంత సక్సెస్ఫుల్గా, ఇంత ఆర్గనైజ్డ్గా, ఇన్ని కంపెనీస్తో మేము చేయగలిగామంటే ఆయన మాకు ఇచ్చిన ప్రోద్బలం. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మంచిగా సెటిల్ అవ్వటం అనేది మేము చాలా సంతోషించే విషయము. ఈ రిజల్ట్ ఈవినింగ్ కానీ, రేపు ఆఫ్టర్నూన్ కానీ అన్ని కళాశాలలకి పంపించడం జరుగుతుంది. డిగ్రీ కళాశాలలో చదువుతున్న ప్రతి స్టూడెంట్, గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న ప్రతి స్టూడెంట్ ఏదో ఒక జాబ్లో సెలెక్ట్ అయిపోయి నిశ్చింతగా బయటికి వెళ్ళాలి అనేది మా కమిషనర్ గారి ఆశయం. దానికి ఆయన చెప్పారు మాకు, ప్రతిసారి మీరు ఇలా రిపీటెడ్గా అరేంజ్ చేయండి, దానికి ఉంటుంది ఖచ్చితంగా, మనం ఫలితం సాధించాలి, వీ మస్ట్ ట్రావెల్ టువర్డ్స్ ద 100% సక్సెస్ అని క్లియర్గా చెప్పారు. అండ్ మేము ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి స్టూడెంట్కి ఉద్యోగం అనేది చూపించగలిగే స్థితిలో ఉంచాలని ఇలాంటి డ్రైవ్స్ మేము ఇంకా కండక్ట్ చేయాలి. చాలా సంతోషంగా ఉన్నారు పిల్లలందరూ కూడా. అండ్ దే ఆర్ గెటింగ్, అంటే ఒక జాబ్కి సెలెక్ట్ అయ్యాము కాలేజ్ క్యాంపస్లోనే అనేది వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుతుంది. వాళ్ళకి రాదు అని కాదు, ఉద్యోగం వస్తుంది బయటికి వెళ్ళినా, కానీ చదువు పూర్తి కాకుండానే మాకు ఒక జాబ్ తెచ్చుకోగలుగుతున్నాము అంటే నెక్స్ట్ ఈ సెమిస్టర్ ఎండింగ్కి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం ద్వారా
వాళ్ళల్లో ఇంకొంచెము అంటే ఇన్హెరెంట్ టాలెంట్ ఇంకా బయటికి వచ్చి వాళ్ళు ఇంకా మంచి వీటికి కూడా అడుగులు వేయటానికి ఇది సహకరిస్తుందని నమ్ముతున్నాను.